లోకేష్ కనకరాజ్ యూనివర్స్తో కూలీ మూవీకి లింక్ ఉందా? ఎలాంటి లింక్ లేదని డైరెక్టర్ చెప్పినా కానీ ఓ బిగ్ సర్ప్రైజ్ ఉండబోతోందా? థియేటర్లో ప్రేక్షకుల కోసం దాచుంచారా? రీసెంట్గా కూలీ రైటర్ కామెంట్లు ఏం చెబుతున్నాయి? ఏంటా సర్ప్రైజ్? తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా కూలీ. ఆగస్టు 14న థియేటర్లోకి రానున్న కూలీకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే క్లోజ్ అయ్యి రికార్డు క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ రికార్డులు తిరగరాయటం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అయితే థియేటర్లో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతోంది అన్నది లేటెస్ట్ టాక్. ఎల్సీయూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో కూలీ కూడా భాగమే అని టాక్. అయితే అదేం లేదు అని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు లోకేష్. కానీ ఎల్సీయూకు ఈ సినిమాకు ఖచ్చితంగా సంబంధం ఉందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విక్రమ్, మాస్టర్, లియో, ఖైదీ ఇవన్నీ ఎల్సీయూలో భాగంగా వచ్చినవే. ఇప్పుడు కూలీ విషయంలో అదే డిస్కషన్ జోరందుకుంది. ఎందుకంటే కూలీ రిలీజ్ ముందు కో రైటర్ చందు అబ్బన్నగల్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో బిగ్ సర్ప్రైజ్ ఉందని పోస్ట్ పెట్టారు. రజనీకాంత్ కూలీకి ఎల్సీయూతో లింక్ ఉందా, లేదంటే పూర్తిగా వేరే సినిమానా అన్నది థియేటర్ నుండి బయటకు వచ్చాకే తెలుస్తుందంటున్నారు. దీంతో ఏంటా సర్ప్రైజ్ అనే ఉత్కంఠ నెలకొంది. లోకేష్ సినిమా వెంటనే సర్ప్రైజ్ కామన్ అని ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు. విక్రమ్ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చిన రోలెక్స్కి ఫిదా కాని ఆడియన్సే లేరు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ముందు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది నెగిటివ్ రోల్లో సూర్య ఎంట్రీ. ఇక ఖైదీ కూడా ఓ లారీ డ్రైవర్గా కనిపించిన కార్తీకి తిరుగులేని ఓ బ్యాక్గ్రౌండ్ ఉందంటూ హింట్ ఇచ్చి శుభం కార్డు వేశారు. లియోకి కూడా సేమ్ ఫార్ములా అనుసరించాడు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు కూలీ మూవీలోనూ బిగ్ సర్ప్రైజ్ అనగానే ఏముండబోతోందా అంటూ ప్రేక్షకులు ఈగర్లీ వెయిటింగ్. పైగా నాగార్జున ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేస్తున్నారు. అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ వీళ్ళంతా సర్ప్రైజింగ్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఇంతకు మించి ఏముందబ్బా అనే చర్చ నడుస్తోంది. అప్పటికి అడ్వాన్స్ బుకింగ్స్లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసింది కూలీ మూవీ. కాలీవుడ్ నుంచి రికార్డ్ ఓపెనర్గా నిలిచే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఫస్ట్ డే 100 కోట్ల గ్రాస్ ఓపెన్ చేయగా ఓవరాల్గా 150 కోట్ల నుంచి 160 కోట్లు గ్రాస్ వస్తుందని అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కూలీ థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఉంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే ఫుల్ అయిపోయాయి. బ్లాక్లో ఒక్కో టికెట్ 4,000 అయినా కొనేందుకు తగ్గటం లేదంటూ కాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు పూజా స్పెషల్ సాంగ్ ఓ రేంజ్లో ఉంటుందట. మొత్తానికి రజనీకాంత్ పవర్ఫుల్ యాక్షన్ చూసేందుకు ఫ్యాన్స్ ఆతృత మామూలుగా లేదు. ఇందుకీ సర్ప్రైజ్ ఏంటంటారా? ఆగండి, మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.